ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రపంచ శైవ క్షేత్రాలన్నీ ఈరోజు ఓం నమ శివాయ మహాశివనామ స్మరణతో మారిమోగిపోతున్నాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ఉన్నాం శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇదే శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ బ్రహ్మరాంబ శక్తిపీఠ స్వరూపంగా వెలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రం. ఇక్కడే ఈశ్వరుడు మల్లికార్జున స్వామిగా వెలిసాడు, జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు. అమ్మవారు భ్రమరి రూపంలో శక్తిపీఠంగా వెలిసారు. శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసిన మహాపుణ్యక్షేత్రం దగ్గర మనం ఉన్నాం. ప్రపంచ శైవ క్షేత్రాలన్నీ ఈరోజు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. మహాశివరాత్రికి సంబంధించి పురాణ కథలు చాలా ఉన్నాయి. సో ఏది ఏమైనా మహాశివరాత్రి పురాణ కథలు ఏం చెప్పినా ఓం నమశివాయ అనే నామస్మరణ మాత్రం ఇక్కడికి వచ్చి భక్తులంతా చేస్తుంటారు, మనస్సులో చేస్తూ ఉంటారు. శివస్వాములు తమ మాల ధరించి ఇక్కడికి ఓం నమశివాయ అంటూ శివుణ్ణి దర్శించడానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఒక్కసారి ఇటు మనం కెమెరాని ఇటు ప్యాన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సాధారణ భక్తులందరినీ కూడా ఇక్కడ నుంచి లోపలికి ఎలా చేస్తున్నారు. సాధారణ భక్తులు కొన్ని గంటలుగా ఈరోజు శివరాత్రి మహాపర్వదినం రోజు శివుని దర్శించాలి అని ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇందులో చాలామంది కాలినడకన కూడా వచ్చారు. కాలినడకన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి శివుణ్ణి దర్శించుకోవటానికి ఎంతోమంది వస్తున్నారు. అని స్వాములు కూడా, శివమాల ధరించిన స్వాములు కూడా చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారి మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. అందరూ కూడా జ్యోతిర్లింగానికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు పంచారామాలకి వెళ్తారు. పంచారామాల్లో దర్శనం చేసుకోవడానికి, అంటే వాటికి దూరంగా ఉన్న వాళ్ళు పంచభూతాత్మక లింగాలు వెలిసిన క్షేత్రాల దగ్గరికి వెళ్తున్నారు. ఇలా ఊళ్ళో ఉండే శివాలయాలు కూడా కిక్కిరిసిపోతున్న సందర్భమే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి లోపల, అదే ధ్వజస్తంభం, మహాశివుని ధ్వజస్తంభాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. నిజానికి మహాశివరాత్రి రోజు ఏం చేస్తే మహాపుణ్యం వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు కదా. ఏం చేస్తే పుణ్యం వస్తుందంటే మహాశివరాత్రి రోజనే కాదు, ఏ రోజైనా ఓం నమశివాయ అనే పంచాక్షరిని జపిస్తే మహాపాపాలన్నీ కూడా పోతాయి. తెలియక చేసినటువంటి పాపాలు పోతాయి అని చెప్తూ ఉన్నారు. మహాశివరాత్రి రోజు మాత్రం ఓం నమశివాయ అంటూ ఆ పరమశివునికి కొంచెం జలాన్ని, ఇంత జలాన్ని పరమశివుడి మీద అభిషేకం చేస్తే పరమశివుడు పరవశించిపోతాడు అని భక్తులు చెప్తూ ఉన్నారు.